మగువ మనసే అలుస పార్ట్ 1. తిరుపతి రైల్వే స్టేషన్. సాయంత్రం 4 గంటలు. నిత్యం ఆ శ్రీనివాసుడి దర్శనం కోసం ఎక్కడెక్కడి నుండో భక్తులు వస్తుంటారు. ఎవరి గొడవలో వాళ్ళు ఉరుకులు పరుగుల మీద తిరుగుతున్నారు. వెయిటింగ్ హాల్లో కూడా బిజీగా ఉంది. కానీ ఒక మూలన బెంచ్ మీద కూర్చొని ఉన్న అమ్మాయి మాత్రం గుండె బద్దలైపోతున్నంతగా అనిపిస్తున్న బాధలో శూన్యంలోకి చూస్తుంది. ఉదయం తన జీవితం పెళ్లి బంధంతో ముడిపడుతుంది అనుకుని ఎన్నో కలలు కన్న ఆమె ఇప్పుడు ఎటు వెళ్లాలో తెలియని స్థితిలో ఉంది. అసలు ఎందుకు బ్రతుకుందో తనకే అర్థం కాని ఆమెకి ఫోన్ రింగ్ అవుతున్న సౌండ్ వినిపించగానే దాన్ని స్విచ్ ఆఫ్ చేసి అలానే నిస్సహాయంగా ఉండిపోతుంది. ఎవరికి కోసం కాదు, నా కోసం బ్రతకాలి. ఈ రోజు జరిగింది తలుచుకున్న కన్న తల్లికి కూడా తన పెంపకం మీద అనుమానం ఉందని తేల్చేసింది. ఇన్నాళ్ళు ఏ అమ్మ కోసం అయితే గొడ్డులా కష్టపడ్డానో ఇప్పుడు ఆవిడే నన్ను బజారు దానిగా లెక్క కట్టేసింది. నేనెందుకు చావాలి? తప్పు చేయడం అనేది నా తండ్రి రక్తంలోనే లేదు. నాన్న, నువ్వు నాకు ఆస్తులు ఇవ్వకపోవచ్చు, మమ్మల్ని చూడకముందే కన్ను మూసిన బ్రతికి ఉన్న నీ భార్య కన్నా నువ్వే నా బాధను చూస్తున్నావు. పుట్టుకతోనే ఇచ్చిన ధైర్యం, తెగింపు మాత్రం నాలో అలానే ఉంది. కానీ అక్కని తలుచుకుంటేనే బాధగా ఉంది నాన్న. దాన్ని ఇంకెంత టార్చర్ పెడతారో అని. కానీ నీ భార్యకి పెద్ద కూతురంటే ప్రేమ ఎక్కువే నాన్న అని విరక్తిగా అనుకొని 2 రోజుల నుండి వెళ్లి వల్ల సరిగ్గా ఫుడ్ తినక విపరీతమైన ఆకలి వేయడంతో చేతిలో ఒక్క రూపాయి కూడా లేక చుట్టూ చూస్తుంది. పక్కనే ఉన్న పెద్దావిడ ఆమె వంక చూసి వాళ్ళతో తెచ్చిన ఫుడ్ లో కొంచెం ఆమె కోసం ప్లేట్లో వేసి ఇస్తారు. అయ్యో పర్వాలేదు వద్దండి. పర్లేదు తినమ్మా, నీ మొహం చూస్తుంటేనే తెలుస్తుంది బాగా ఆకలిగా ఉన్నట్టున్నావు అని ఆ పెద్దావిడ బలవంతం చేయడంతో నో అనలేక సైలెంట్ గా తింటుంది. థ్యాంక్స్ అమ్మా అని ఆవిడకి థ్యాంక్స్ చెప్పి కడుపు నిండుగా తింటుంది. తిన్నాక ప్రశాంతంగా ఓ 10 నిమిషాలు కూర్చుని ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలని ఆలోచిస్తున్న ఆమెకి మేడం కొంచెం పక్కకు జరగండి అన్న వాయిస్ కి విసుగ్గా పక్కకు జరుగుతుంది. ఆ వ్యక్తి ఫోన్ లో ఏదో మాట్లాడుకుంటూ ఉంటే ఆమె ఆలోచనలో మునిగిపోతుంది. అబ్బా ఏంటక్క ఇది, ఇలా చేసావు, ప్రతిసారి హ్యాండ్ ఇస్తావు, పో. నేనెవరి కోసం ఆగను. ట్రైన్ టైం అవుతుంది, నేను వెళ్ళిపోతాను. మీకు నచ్చినవన్నీ చూసి రండి. నాకు ఆఫీస్లో లీవ్స్ లేవు. రే అజయ్, ఏంట్రా ఇది, గుడికి వచ్చేసి అలా వెళ్ళిపోవడం ఏం బాలేదు. నా కన్న కదా, తిరుమలకి రా నాన్న ప్లీజ్. ఓ అమ్మా, అక్కడ మా మేనేజర్ నా బుర్ర తినేస్తున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను. నీ టికెట్ వేస్ట్ చేస్తావు, నా టికెట్ కూడా వేస్ట్ చేస్తావా? ఈ ట్రైన్ జర్నీ పిచ్చేంట్రా నీకు? అదో ఫీలింగ్ లే అక్క. నువ్వు బావ ఫ్లైట్ లో వచ్చేయండి, నేను పోతున్నా బాయ్ అని ఫోన్ పెట్టేసి అమ్మయ్య ఎలాగో తప్పించుకున్నాను. ఒకడినే ప్రశాంతంగా జర్నీ ఎంజాయ్ చేస్తాను అని హ్యాపీగా ఫీల్ అవుతాడు అజయ్. తన లగేజ్ బ్యాగ్ మొత్తం చెక్ చేసుకుని అరే స్నాక్స్ లేవే ఎలాగా అని అటు ఇటు చూసి పక్కనే ఉన్న హీరోయిన్ వంక చూస్తాడు. ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్న ఆమెను చూసి హలో మేడం అని పద్ధతిగా పిలుస్తాడు. ఆలోచనలో కొట్టుకుపోతున్న ఆమె అజయ్ పిలుపుకి ఏంటి అన్నట్టు చూస్తుంది. మేడం మీరు ఏం అనుకోకపోతే నా లగేజ్ కొంచెం చూస్తూ ఉంటారా, నేను 10 minutes లో వచ్చేస్తాను. ఓకే, థ్యాంక్స్ మేడం. మీకు స్నాక్స్ ఏమైనా కావాలంటే చెప్పండి, తెస్తాను. చేతిలో రూపాయి కూడా లేని తనని స్నాక్స్ కావాలా అని అడిగిన అతని వంక విరక్తిగా చూసి ఏం వద్దు అని చెప్తుంది. ఓకే మేడం అని అతను హుషారుగా బయటకు వెళ్లి స్నాక్స్ తో పాటు ఫ్రూట్స్, మంచి బిర్యానీ పార్సల్ తెచ్చుకొని దర్జాగా అన్ని ప్యాక్ చేసుకొని థ్యాంక్ యూ మేడం అని చెప్పి డైరీ మిల్క్ సిల్క్ చేసి ఇస్తాడు. నాకెందుకు చాక్లెట్ ఇస్తున్నావు అని అయోమయంగా అంటున్నా. ఆమె వంక వింతగా చూస్తాడు. హలో మిస్టర్, నిన్నే. అంటే మేడం, అమ్మాయిలకి డైరీ మిల్క్ అంటే పిచ్చి కదా, అందుకే ఇచ్చాను అని అంతే అయోమయంగా అతను కూడా చెప్తాడు. నేను నిన్ను అడగలేదు కదా, తింటారని తెచ్చాను. వద్దు అని అతనికే ఇచ్చేస్తుంది. ఏంటో మేడం చాలా చిరాకులో ఉన్నట్టున్నారు అని భుజాలు ఎగరేసి ఫోన్ లో వీడియోస్ చూస్తూ కూర్చున్నాడు. ట్రైన్ కి ఇంకా 1 hour ఉందని బిందాస్ గా కూర్చున్న అతనికి పక్కన ఆమె మెడలో గొలుసు, చేతికి రింగ్ తియ్యడం కనిపిస్తుంది. దొంగల భయంతో తీసుకుందేమో అనుకున్న అతను అప్పటి వరకు గమనించడు. ఆమె కాళ్ళకి పారాణి, చేతికి ఎంగేజ్మెంట్ రింగ్ విత్ మెహందీ. ఆమె వాలకం అతనికి తేడాగా అనిపించడంతో ఏదో అడగాలనుకుంటాడు. ఈలోగా ఆమె బయటకు నడవడం చూసి లగేజ్ తో పాటు ఫాలో అవుతాడు. అక్కడ కొంతమందిని
తాకట్టు కొట్టు ఎక్కడుందో అడిగి తెలుసుకొని ఫాస్ట్ గా నడుచుకుంటూ వెళ్తుంది. అజయ్ ఆమెను ఫాలో చేస్తూనే ముందుకు వస్తూ ఉండగా ఎవరో రౌడీలు ఆమె చేతిలో గోల్డ్ లాక్కొని పారిపోతారు. హే ఎవరు మీరు, నా గోల్డ్ నాకు ఇచ్చేయండి ప్లీజ్ అని వాళ్ళ బైక్ వెంట పిచ్చిదానిలా పరిగెడుతుంది. వాళ్ళు స్పీడ్ గా వెళ్ళిపోవడంతో దొంగలను అందుకోలేక రోడ్ మీద కూర్చొని ఏడుస్తుంది. అయిపోయింది, అంతా అయిపోయింది, ఉన్న ఒక్క ఆధారం పోయింది అని ఏడుస్తుంది. ఆమె ముందు ప్రత్యక్షమవుతావి 2 పాదాలు. ఎవరో అని భయంగా తల పైకెత్తిన ఆమెకి అజయ్ ఆయాసపడుతూ కనిపిస్తాడు. కన్నీళ్లతో అజయ్ వంక చూసిన ఆమె ముందు చేయి పెట్టి తన గోల్డ్ చూపిస్తాడు. పోయింది అనుకుంటా కానీ సంతోషంగా వాటిని అందుకొని థ్యాంక్స్ అండి, మీ హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేను అని ఏడుస్తూనే చేతులెత్తి దండం పెడుతుంది. అయ్యో మేడం, ఎందుకు అంత పెద్ద మాటలు, ముందు పైకి లేవండి, తర్వాత మాట్లాడుకుందాం, అందరూ మనల్ని చూస్తున్నారు అని చెయ్యి అందిస్తాడు. అతను చెయ్యి అందుకుని పైకి లేచి కన్నీళ్లు తుడుచుకుని బంగారాన్ని జాగ్రత్తగా తన కొంగు కట్టుకుని గుప్పెట్లో దాచుకుంటుంది. మేడం భయపడకండి, వాళ్ళు మళ్ళీ రాకుండా కాదు, లేవకుండా ఉతికేశారు పదండి అని ఒక హోటల్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఇద్దరు కూర్చున్నాక ఏం తింటారు అని నార్మల్ గా అడుగుతాడు. నాకేం వద్దండి. పర్లేదు మేడం, నాకు కంపెనీ ఇవ్వండి అని లైట్ గా టిఫిన్ ఆర్డర్ చేసి తినమని చెప్తాడు. సైలెంట్ గా తిని బిల్ కట్టడానికి నా దగ్గర మనీ లేవండి. ఇక్కడ బంగారం తాకట్టు కొట్టుందని తెలుసుకున్నాను. నా బంగారం కుదువ పెట్టాక మీ మనీ మీకు ఇచ్చేస్తాను. అబ్బా అవేం వద్దులేండి, పదండి వెళ్దాం. లేదండి, నాకు మనీ అవసరం ఉంది, నేను వెళ్తాను. సరే ఓ పని చేద్దాం, నేను మీతో వస్తాను, మీరు క్యాష్ తో మళ్ళీ ఒంటరిగా రావడం మంచిది కాదు. రైల్వే స్టేషన్ వరకు తోడుగా ఉంటాను, సరేనా? అలాగే అని ఇద్దరు గోల్డ్ షాప్ కి వెళ్తారు. మార్వాడికి గోల్డ్ చూపించి అమౌంట్ అడిగితే మన హీరోయిన్ అవతారం చూసి కావాలని తక్కువ అమౌంట్ చెప్తాడు. ఏంటండి, 2 లక్షలు వాల్యూ చేసే గోల్డ్ కి 50,000 ఇస్తారా? ఏం అవసరం లేదు, ఇవ్వండి అని గోల్డ్ రిటర్న్ ఇవ్వండి. అసలు ఈ గోల్డ్ నీదే అనటానికి గ్యారెంటీ ఏంటి? నువ్వు ఎక్కడ దొంగతనం చేసి ఇవి తెచ్చా, ముందు పద పోలీసుల దగ్గరికి వెళ్దాం అని బెదిరించాలని చూస్తాడు. ఏం మాట్లాడుతాను, ఇది నా గోల్డ్, నేనే కొన్నాను. అయితే బిల్ చూపించు. బిల్ చేతిలో పెట్టుకుని తిరుగుతారా అని అసహనంగా అడుగుతుంది. నాకు అదంతా తెలియదమ్మా, బిల్ అయినా చూపించు లేదా పోలీసుల దగ్గరికైనా వెళ్దాం కదా. అసలే పొద్దున్నుండి విసిరిగిపోయిన ఆమెకి ఇప్పుడు ఎదురుగా ఉన్న వాడు కూడా దౌర్జన్యం చేసేసరికి ఇలాంటి పరిస్థితుల్లో తనని నిలబెట్టిన వాళ్ళ మీద ఎంత కోపం వస్తుందో, తన సిచ్యువేషన్ కి అక్కడికక్కడే ఎదుటి వాడిని చంపేయాలనిపిస్తుంది. ఆమె ఏదో అనేలోపు బేబీ అయిపోయిందా అనుకుంటూ వస్తాడు అజయ్. అజయ్ వంక అయోమయంగా చూస్తుంది. ఆమె ఏంటి, ఇంకా అవ్వలేదా, గోల్డ్ తాకట్టు పెట్టాలని వచ్చావు, మనీ ఏవి అని అడుగుతాడు. గోల్డ్ షాప్ ఓనర్ వింతగా ఇద్దరిని చూస్తాడు. అజయ్ ఏదో సైగ చేయగానే హా ఇదిగోండి, ఈయన ఏదేదో వాగుతున్నాడు అని గోల్డ్ షాప్ ఓనర్ ని చూపిస్తుంది. ఏంటి ప్రాబ్లం అని అతని వంక తిరిగి సీరియస్ గా అడుగుతాడు అజయ్. అబ్బాయి ఏం లేదు సార్, ఇదిగోండి మీ గోల్డ్ అని అజయ్ చదివి పెడతాడు. అదే బేబీ, మనం వేరే షాప్ కి వెళ్దామని బయటకు వచ్చి ఆమె గోల్డ్ రిటర్న్ ఇచ్చాక సారీ చెప్తాడు. ఎందుకు అన్నట్టు ఆమె చూస్తే కొంచెం చనువు తీసుకున్నాను కదా అందుకు. అలా అయితే నేనే థ్యాంక్స్ చెప్పాలి. ఇవాళ మీరు లేకపోతే ఈ బంగారం 2 సార్లు నా చేయి జారిపోయేది. మనది అని దేవుడు రాసి పెడితే ఎవరు ఏం చేయలేరండి. మీకు అమౌంట్ అర్జెంట్నా అని అడుగుతాడు. అవునండి, వేరే షాప్ ఏదైనా చూస్తారా ప్లీజ్? మీకు ఓకే అయితే అమౌంట్ నేను ఇస్తాను, మీ గోల్డ్ నాకు ఇవ్వండి, సింపుల్. కానీ నాకు గోల్డ్ మళ్ళీ కావాలండి, మీరు ఎక్కడ ఉంటారో తెలియదు అని నా. డోంట్ వర్రీ, నా అడ్రస్ ఇంకా ఫోన్ నంబర్ ఇస్తాను, నా మనీ ఇచ్చి గోల్డ్ కలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఫైనల్లీ మీ పేరు చెప్తారా ప్లీజ్? అతని వంక ఒకసారి చూసి అనురాధ అని మెల్లిగా చెప్తుంది. నైస్ నేమ్, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోవచ్చా? తెలీదు. ఏంటి? అది హైదరాబాద్ అని నోటికి వచ్చి చెప్పేసి. అరే అవునా, నాది హైదరాబాద్ అండి, ఎక్కడ ఉంటారు హైదరాబాద్ లో? ఇంకా ప్లేస్ ఏం ఫిక్స్ అవ్వలేదండి. అర్థం కాలేదు. కొన్ని కొన్ని అర్థం అవ్వకపోతేనే మంచిది. హైదరాబాద్ అన్నారుగా, తొందరలోనే మీ అమౌంట్ రిటర్న్ చేస్తాను.
ఆమె మాటల్లో బాధను గ్రహించిన అజయ్ సరే పదండి వెళ్దాం, నాకు ట్రైన్ టైం అవుతుంది అని రైల్వే స్టేషన్ తీసుకెళ్తాడు. ఆన్లైన్ ఓకేనా లేక క్యాష్ కావాలా అని అడుగుతాడు అజయ్. 10,000 క్యాష్ ఇవ్వండి, మిగిలింది ఆన్లైన్ చేయండి అని తన అకౌంట్ డీటెయిల్స్ చెప్తుంది. బయట క్యాష్ మెయింటైన్ చేయడం సేఫ్ కాదని ఓకే అని ఆమె అడిగినట్టు అమౌంట్ సెండ్ చేసి క్యాష్ కూడా ఇచ్చి తన అడ్రస్ ఇస్తాడు. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే అండి, మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తాను, తప్పుగా అనుకోకండి. చెప్పండి. మీరు ఎలాగో హైదరాబాద్ వస్తున్నారు కదా. అవును. మా అక్క ట్రైన్లో వస్తాను అని హ్యాండ్ ఇచ్చింది, సో టికెట్ వేస్ట్ చేయడం ఎందుకు, మీరు నాతో పాటు రావచ్చు కదా అని ఆమె సిచ్యువేషన్ అర్థమే అడిగేస్తాడు. అదే చెప్పింది విన్నాక అన్నయ్యకి నచ్చకపోయినా అతను హెల్ప్ చేశాడు కాబట్టి కొంచెం సేఫ్ అనుకుని సరే అంటుంది. ఆమె ఆలోచన అర్థమే చిన్నగా నవ్వి పదండి అని రెడీగా ఉన్న ట్రైన్ ఎక్కేస్తారు. ప్రైవసీ ఉంటుందని బుక్ చేయడంతో అందులో వాళ్ళిద్దరే ఉండడం అన్నయ్యకి కాస్త భయంగా అనిపిస్తుంది. అజయ్ డోర్ క్లోజ్ చేయగానే ఎందుకు డోర్ వేసావు అని అరుస్తుంది. స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కొత్త స్టోరీ, ఎందుకు కొత్త స్టోరీని స్టార్ట్ చేస్తారంటున్నారు కదా, ఇప్పుడే ఒక్కొక్కటి మెల్లగా ఇస్తాను. ఎందుకంటే ఉన్న రన్నింగ్ స్టోరీస్ ఇవ్వట్లేదు అంటున్నారు కదా, ఎందుకంటే అది నేను కంప్లీట్ చేయలేదు సో మరీ ఒక్కటే స్టోరీ ఇస్తుంటే నాకు రెగ్యులర్ అవ్వట్లేదని నేను ఇస్తున్నాను. అప్పుడప్పుడు ఆగొచ్చు, ఒక 2 days అలా ఆపినా మళ్ళీ థర్డ్ డే నుంచి కంటిన్యూ చేస్తాను. బ్రేక్ పడుతుంది ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి, నాకు కొంచెం నేను సెట్ అవ్వాలి కాబట్టి కొంచెం బ్రేక్ పడుతుంది. పట్టాగానే నేను మళ్ళీ రెగ్యులర్ చేసేస్తాను. అంతేగాని ఇదివరకు మంత్స్ అయితే ఖచ్చితంగా ఆపను. ఓకే, స్టోరీ కూడా బాగానే ఉంది, ఫాలో అయిపోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి బాయ్ టాటా.